నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమస్యల శాశ్వత పరిష్కారానికే గుడ్ మార్నింగ్. కొండావారి వీధిలో మంత్రి చెల్లుబోయిన పర్యటన. ఘనంగా గోరంట్ల బుచ్చయ్య జన్మదిన వేడుకలు. భారీగా తరలి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి ఇవ్వాలి. రాజకీయ పార్టీలకు ఆదివాసీ మహాసభ. ఒకే రోజు 25,000 మందికి ఇళ్ల పట్టాలు, ఒక చరిత్ర. సీఎం జగన్మోహన్ రెడ్డికి భరత్రామ్కు కృతజ్ఞతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముద్రగడ. పండుగ కప్పి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్. స్వచ్ఛత మన బాధ్యత. కాలుష్యరహిత గ్రామాలు, పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. మంత్రి వేణుగోపాలకృష్ణ నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 19వ వార్డులోని కొండావారి వీధి, ఆల్కాడ్ గార్డెన్స్ ప్రాంతంలోని పలు వీధుల్లో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా నగరపాలక సంస్థ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖ న్యాయవాది, వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు గొందేసి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ పేదవాడు మరింత పేదవాడిగా మారకూడదన్న ధ్యేయంతో పేదరికం నిర్మూలించాలనే లక్ష్యంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా పేదవారికి కార్పొరేట్ వైద్యాన్ని అందించడంతో పాటు పేద పిల్లలకు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యను అభ్యసించే వరకు వారికి పౌష్టికాహారం అందించారని, నేడు సీఎం జగన్ గోరుముద్ద ద్వారా పౌష్టికాహారం అందించడంతో పాటు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ అనేక కార్యక్రమాలను విద్యాభివృద్ధికి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. స్థానిక నాయకులు నెల్లి సర్వేశ్వరరావు, మమతారెడ్డి, బాబ్జీరెడ్డి, చాపా రాజా, దమ్ము ప్రసాద్, కుడిపూడి గిరి తదితరులు పాల్గొన్నారు. రోగం ఏంటంటే పేదరికం. మన ముత్తాత పేదవాళ్ళు పుట్టుంటాడు, తాత తండ్రి మనం పేదగా ఉన్నాం. ఈ పేదరికానికి చికిత్స చేయాలంటే పేదవాడి అవసరాలు ఏంటి? ఒకటి, జబ్బు చేసినప్పుడు పేదవాడు మరింత పేదవాడిగా మారిపోతాడు, అంతే కదా. మరింత పేదగా మారిపోయేటువంటి ఒక సమయం జబ్బు. ఆ జబ్బు మనిషికి వస్తుంది, కానీ కుటుంబాన్నే పేదగా మార్చేస్తుంది. దానికోసం ఆ తండ్రి గారు 2.5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు. అంతకుముందు లేదు. ఏ తెలుగుదేశం నాయకుడికి ఐడియా రాలేదు. ఆయన 2,300 జబ్బుల్ని ఈ ఆరోగ్యశ్రీలో తెచ్చాడు, 2,50,000. అలాగే 108 నెంబర్ కదా. ఏదైనా చిన్న జబ్బు చేసినా, లేకపోతే ఏదైనా ఆపద వచ్చినా, పూలు వచ్చినా, పురస్కారాలు వచ్చినా 108 కొడుతూ వచ్చి తీసుకెళ్ళిపోతాం. అదెవరు తెచ్చారు? రాజశేఖర్ రెడ్డి. పేదలకు ఇల్లు ఉండాలని ప్రయత్నించింది రాజశేఖర్ రెడ్డి. ఆయన ఆశయం కోసం పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ ఒక ఆశయంతో వచ్చింది, ఇప్పుడు ఎన్టీ రామారావు అయింది. కానీ ఆశపరుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మోసం చేశాడు తప్ప ఆశపరుడైన చంద్రబాబు మోసం చేశాడు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. గోరంట్ల 79వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు గాంధీపురం 2వ నివాసానికి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ముందుగా ఆయన కార్యాలయంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని శుభాకాంక్షలు అందుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తరలి వస్తూనే ఉండడంతో ఆయన నివాసం కిటకిటలాడింది. పార్టీ నాయకులతో పాటు నగర ప్రముఖులు, రూరల్ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఇతర పార్టీల నాయకులు ఆయనకు పుష్పగుచ్చాలు, పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి ఈ దఫా చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి చేపట్టాలని ఆకాంక్షించారు. ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ప్రజల సహకారంతోనే తన 40 ఏళ్ల రాజకీయ జీవితం కొనసాగిందన్నారు. ఇంకా యువకుడిలా కష్టపడాలని అందరూ ఆకాంక్షించారన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ టీడీపీని ముందుకు తీసుకువెళ్లడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ క్యాడర్ అందరూ సమిష్టిగా ముందుకు రావాలని కోరారు. ఆ జీవితంలో మర్చిపోలేని రోజులు ఎన్నో ఉన్నాయి. దానిలో ఈరోజు
79వ పుట్టినరోజు అభిమానులు, నన్ను ప్రోత్సహిస్తున్నవారు, పార్టీ కార్యకర్తలు భారీ స్థాయిలో వచ్చి ఈ రోజున ఆశీర్వదించారు. జీవితంలో ఏమి సాధించినా సాధించకపోయినా 10 మంది స్నేహితులు సాధించుకోగలిగాను, అభిమానులు సాధించుకోగలిగాను. అభివృద్ధి ధ్యేయంగా కార్యాచరణ చేపట్టి ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో ఇన్ని సంవత్సరాలుగా రాజకీయ క్షేత్రంలో మనుగడ సాగిస్తూ వచ్చాం. ఇప్పటికే 6 సార్లు ఎన్నికై 7వ సారి మరలా పోటీలో ఉన్నాను. 10 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలిచాం. 7వ సారి మనకు సిద్ధంగా ఉన్నాం 10వ సారి పోటీ చేస్తాం. గెలుపు ఖాయం అనేది నిర్ణయమైంది. ఇవాళ ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. పేద ప్రజల సంక్షేమం, పేద ప్రజలకు అండగా ఉండటం, రాష్ట్ర సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ప్రగతిని నడపడంలో నా వంతు కార్యక్రమాన్ని అందించడం నా ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాను. ఒకటి, ఇన్ని సంవత్సరాలుగా రాజమహేంద్రం క్షేత్రంగా అనేక వర్గాల, అనేక మతాల, కులానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. కోనేరు రంగారావు తన సిఫార్సులలో ప్రతి పేద కుటుంబానికి కనీసం ఎకరం భూమి ఇచ్చేందుకు సరిపడా రాష్ట్రంలో భూములున్నాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రతి పేద కుటుంబానికి కనీసం ఎకరం భూమి కేటాయించాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేసింది. 2024లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసీ, గిరిజన తెగలకు సంబంధించిన అంశాలను తమ పార్టీ మేనిఫెస్టోలో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ, కోనేరు రంగారావు సిఫార్సులలో సగానికి పైగా షెడ్యూల్డ్ ప్రాంతంలోని గిరిజనుల అభివృద్ధికి సంబంధించి ఉన్నాయన్నారు. రంపచోడవరం కేంద్రంగా తొలితరం గిరిజన వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు కారం తమ్మన్న దొర జిల్లా ప్రకటించాలని, ఏలూరు జిల్లాలోని కేఆర్పురం ఐటీడీఏకు స్వాతంత్ర సమరయోధుడు కారుకొండ సుబ్బారెడ్డి పేరు పెట్టాలని కోరారు. నకిలీ గిరిజన సర్టిఫికేట్తో పదవులు పొంది అనంతరం కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేయబడిన అనంతబాబు, కొత్తపల్లి గీత వంటి వ్యక్తులకు ఎమ్మెల్సీ, ఎంపీ వంటి పదవులు కట్టబెట్టి గిరిజనుల ప్రయోజనాలకు భంగకరంగా పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీ మహాసభ ప్రతినిధులు అరగంటి వీరభద్రారెడ్డి, కిచ్చల అబ్బాయిరెడ్డి, ఏలూరు జిల్లా అధ్యక్షుడు మిడియం వెంకటస్వామి, మడకం బంగారుబాబు, తెల్లం శేఖర్, మామిడి చిన్నారెడ్డి, కడబాల బేబీ కుమారి, ఎలగాడ నాగేశ్వరరావు, మద్దిపాటి సతీష్, పలివేల పోసమ్మ పాల్గొన్నారు. ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్ను వాళ్ళ ఎజెండాలో భాగంగా చేర్చుకోవాలని ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా కోనేరు రంగాలో భూ కమిటీ చేసినటువంటి సిఫార్సుల్లో 114 సిఫార్సులు చేశారు. ఇందులో ఎక్కువ మెజారిటీ సిఫార్సులు గిరిజనులకు సంబంధించి ఉన్నాయి. 170 చట్టం కాడి నుంచి మొత్తం వాళ్ళ ఎన్టీఆర్ కేసులు ఎంత 3 నెలల్లో డిస్పోజ్ చేయాలని, ఇంకా చాలా వరకు సగానికి పైగా సిఫార్సులు గిరిజన ప్రాంతానికి, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజనుల అభివృద్ధి కోసం చేశారు. అసలైనటువంటి గిరిజనులు ఇవ్వకుండా ఇలాంటి నకిలీ గిరిజనులకే ప్రాధాన్యత అన్ని పార్టీలు కూడా ఇస్తున్నాయి. ఆ గీత ఆవిడ కొత్తపల్లి గీత ఆవిడ బాక్సైట్ కనుక్కోరు కాబట్టి, బాక్సైట్ కనుక్కోలేదు కాబట్టి ఆవిడకి సీట్ ఇస్తున్నారు అనేటటువంటి గిరిజన సంఘాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. అదే టైంలో ఆవిడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ని మోసం చేయడం వల్ల 42 కోట్ల రూపాయలకు మోసం చేయడం వల్ల సిబిఐ స్పెషల్ కోర్టు కూడా ఆవిడ శిక్ష కూడా విధించింది. ఇటువంటి వాళ్ళే దొరుకుతున్నారు. అసలైనటువంటి గిరిజనులు మీకు ఆ పదవులు ఇవ్వడానికి దొరకట్లేదా అని, అందుకని అసలైన గిరిజనులకే ఇవ్వాలి, ఇటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు. ఎక్కడ చూసినా మైనింగ్లోనే జరుగుతున్నాయి. ఉదాహరణకు రంపచోడవరం మండలంలో నరసాపురం దగ్గర మరి మైనింగ్ జరుగుతుంది. అలాగే గంగవరం మండలంలో మరి రోజుకొంత అనే గ్రామాల్లో కూడా మైనింగ్ తీస్తున్నారు, ఇసుక తీస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వాలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఎవరు కూడా మరి దీన్ని ఎవరు అడ్డుకట్టేయడం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా ఉప్పు దూరుతో, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇల్లు మొత్తం వేట్లు వాడుతున్నాయి. అయినప్పటికీ ఈ ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ప్రజల బాధల్ని, కష్టాలని. కావున తక్షణమే ఈ మైనింగ్ని ఆపాలని భారత ఆదివాసీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో భూమి ఎంత ఉంది, ప్రతి పేదవాడికి ఎన్ని ఎకరాలు పంచవచ్చు, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా సోషల్ ఇంజనీరింగ్ చేసి కోనేరు రంగారావు గారు ఈచ్ అండ్ ఎవ్రీ కుటుంబానికి కూడా, పేద కుటుంబానికి 1 ఎకరం చొప్పున పంచినా కూడా ఏ ఇబ్బంది లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అందులో మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మస్ట్ అండ్ షుడ్గా ప్రతి కుటుంబానికి కూడా, పేద కుటుంబానికి 1 ఎకరం భూమి చొప్పున పంచాలనేది ఎక్కువగా సిఫార్సులు గిరిజన ప్రాంతాల్లో చేయడం జరిగింది కోనేరు రంగారావు గారు.
ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఆ స్థానికంగా ఉన్న నియోజకవర్గాలైన ఏజెన్సీ నియోజకవర్గాలు 7 ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో మస్ట్ అండ్ షుడ్గా ఈ కోనేరు రంగారావు గారి సిఫార్సులని పెట్టి తద్వారా ఎలక్షన్లకు వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పేదల సొంతింటి కళ నెరవేరుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఎంపీగా విజయం సాధించినప్పుడు కూడా ఇంత ఆనందాన్ని పొందలేదని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని భరతరామ్ అన్నారు. గురువారం రాత్రి స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో 25,000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఎంపీ భరత్ మాట్లాడుతూ సొంతింటి కల పేదలదైతే వారికి పట్టాలివ్వాల్సింది నా కల అన్నారు. ఎన్నికలకు ముందే ఇళ్ల పట్టాలిస్తానని లబ్ధిదారులకు చెబుతూ వచ్చానని ఇవ్వగలనా లేదా అనే ఆందోళన 4 రోజులుగా నన్ను వెంటాడిందన్నారు. తాడేపల్లి సీఎంఓలో కూర్చొని సాధించే వరకు కదల్లేదని, నిద్రాహారాలు మాని ప్రయత్నించి జగనన్న దయతో మొత్తంపై పేదలకు ఇళ్ల స్థలాలు సాధించగలిగానని చెప్పారు. టీడీపీ నేతలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడుగడుగున కుట్రలు పన్నుతూనే ఉన్నారని, లేని పోని బురద జల్లుతూనే ఉన్నారన్నారు. ఎవరెన్ని రకాల విమర్శలు ఆరోపణలు చేసినా నేను ప్రజల్నే నమ్ముకున్నానని, వారి ఆశీర్వాదం ప్రేమ అభిమానం ఉంటే చాలన్నారు. లబ్ధిదారులు అందరి తరపున సీఎం జగన్కు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. అంతకుముందు ఇళ్ల స్థలాలు సాధించి తాడేపల్లి నుంచి రాజమండ్రి వచ్చిన భరత్కు నగరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద పార్టీ శ్రేణులు లబ్ధిదారులు ఘన స్వాగతం పలికారు. కమిషనర్ కె దినేష్ కుమార్, రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైసీపీ పార్లమెంటు కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి, రావిపాటి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. జగనన్నకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ మీరు రాష్ట్రమంతా కూడా 30 లక్షల మంది పైనే ఇళ్ల స్థలాలు ఇచ్చారన్న, కేవలం ఇక్కడ రాజమహేంద్రవరం సిటీ రూరల్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేలు ఉండడం వలన వాళ్ళు హైకోర్టులను ఆశ్రయించి మరి కేసులు పెట్టి తీసుకురావడం జరిగింది. మరి దాని మూలాన సుమారుగా 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేని పక్షంలో మరి కొత్త స్థలాలు కొనాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది అని వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము. గతంలో కూడా వారి నోటీసులో ఉన్నప్పటికీ కూడా మరి ఇవాళ ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో మరి ఏదో ఒక లోటు కింద అనిపిస్తూ ఉంది. ఆడపడుచులందరికీ కూడా లక్షాధికారులు చేసే విధంగా మరి వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే మీ అందరికీ కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఒక 50 కౌంటర్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. మీ వార్డుకి సంబంధించి మీ వాలంటీర్స్ తో ఒకసారి మీరు మాట్లాడుకున్నట్లయితే మీ కౌంటర్ ఎక్కడుందో కూడా మీకు తెలుస్తుంది. సో ఆ కౌంటర్స్ లోనే మీకు పట్టాస్ ఇచ్చేటటువంటి కార్యక్రమము ఈ రోజే కంప్లీట్ చేస్తా ఉన్నాము. అండ్ మీకు వచ్చినటువంటి లేఅవుట్ లో మీ ప్లాట్ ఎక్కడుందో చూసుకునే విధంగా కూడా మీకు ఆ లెఫ్ట్ సైడ్ లో లేఅవుట్స్ అన్ని కూడా పెట్టాము. సో ఆ ఫ్లెక్స్ లో మీకు ఉన్నటువంటి ప్లాట్ నెంబర్, మీకు ఉన్నటువంటి లేఅవుట్ నెంబర్ ని కూడా మీ ప్లాట్ ఎక్కడ ఉండబోతా ఉంది గూగుల్ మ్యాప్స్ లో కూడా దాని అబ్స్ట్రాక్ట్ పెట్టి మీ అందరికీ తెలిసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఈరోజు లక్షాధికారులు కాబోతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, మన ఎంపీ భరతరామ్ గారి వల్ల. అవునా? ఈరోజు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి చూస్తే ఒక పక్కన మంచి ఆశయం ఉన్న వ్యక్తి, సంక్షేమం అందించి పేదరికాన్ని తగ్గించిన వ్యక్తి, రాష్ట్రానికి పోర్ట్లు, హార్బర్లు, ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చిన 358 పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు డబ్బులు దోచుకోవాలి, వీళ్ళిద్దరికీ సరిపోదని చెప్పి ఒక పుష్పాన్ని తెచ్చుకున్నారు. ఒక సైకిలు, గ్లాసు, ఒక పువ్వు, వీరి వెనక ఒక హస్తం. ఈ నలుగురు కలిసి, ఈ దుర్మార్గులంతా కలిసి ఒక మంచి మనిషి మీదకి యుద్ధానికి వస్తున్నారు. మనం ఏం చేయాలి? ఈరోజు ఏం చేయాలి? గాలి కావాలి, ఫ్యాన్ కావాలి. ఈ మంచి మనిషిని గెలిపించుకోవాలా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకోవాలా లేదా? గెలిపించుకోవాలంటే ఏం చేయాలి? ఎన్ని ఓట్లు వేయాలి? 2 ఓట్లు వేయాలి. ఒక హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ కింద నిజంగా చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఎందువల్లంటే ఈరోజు రాజమండ్రిలో ఒకే రోజున సుమారు 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ఈరోజు మన ఎంపీ గారికి. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో చెప్పాడంటే చేస్తాడంటే అనే విధంగా జగనన్న మరి ఆ రోజే మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే ఆలోచనతో మనందరికీ ల్యాండ్ చూసి ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, టీడీపీ వాళ్ళు కేసులేసి మరి అడ్డగోలుగా ఆపారు. సో ఈ రోజున ఎలక్షన్ ముందు మీరు ఇబ్బంది పడకూడదని చెప్పి మరి రాజమండ్రిలో ఉన్న ఇబ్బంది ఇమీడియట్గా ఎలక్షన్ ముందు మీకు ఏదైతే జగనన్న మరి ఆ రోజు పాదయాత్రలో హామీ ఇచ్చారో అది చేసి చూపించారు.
కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి ముద్రగడ, ఆయన కుమారుడు గిరికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ముద్రగడ, ఆయన కుమారుడు గిరి పుష్పగుచ్చం అందజేశారు. జగన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముద్రగడకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. అటువంటి సీనియర్ నాయకులు పార్టీలో ఉండడం వల్ల మరింతగా బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. సుదీర్ఘకాలంగా కాపు ఉద్యమం నిర్వహించి ఆ సామాజిక వర్గంలో నాయకుడిగా బలమైన ముద్ర వేసుకున్నారని అభినందించారు. ముద్రగడ మాట్లాడుతూ తాను వైసీపీలో చేరడానికి ఎటువంటి డిమాండ్లు, కోరికలు కోరలేదని, సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి మళ్లీ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తెచ్చి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తనను ఆత్మీయంగా ఆహ్వానించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు తదితరులు ఆయన వెంట ఉన్నారు. రాష్ట్రంలో పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఆయన స్ఫూర్తితో రాజమహేంద్రవరం ఎంపీ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ నగరంలో 25,000 మందికి ఒకేసారి పట్టాలు అందించారని వైసీపీ నాయకులు బాలాజీరెడ్డి, ఇసుకపల్లి శ్రీనివాస్ అన్నారు. గత 3 రోజులుగా సీఎంఓలోనే ఉండి నగర ప్రజలందరి సొంతింటి కలను ఒకేసారి నెరవేర్చాలన్న సంకల్పంతో 25,000 పట్టాలు తెచ్చిన ఎంపీ భరత్రామ్కు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక 37వ డివిజన్ గణేష్ నగర్ 73, 74 సచివాలయాల పరిధిలో లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల పట్టాలను బాలాజీరెడ్డి, ఇసుకపల్లి శ్రీనివాస్, ఉమా కోటిలింగేశ్వర దేవస్థానం చైర్మన్ అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. తొలి విడతలో 150 మందికి పట్టాలు ఇస్తున్నామని, మిగిలిన లబ్ధిదారులకు కూడా వచ్చిన వెంటనే పంపిణీ చేస్తామన్నారు. ఇళ్ల పట్టాలు తీసుకున్న మహిళల కళ్లల్లో ఆనందం పొంగుతుందన్నారు. మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని సిటీ నుంచి ఎమ్మెల్యేగా భరత్రామ్ను గెలిపించడానికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకుడు సోడదాసి సిందర్ సింగ్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఆయన్ని అందరూ కూడా రూపాయి డాక్టర్ అని పిలిచేవారు. ఆయన వైద్య వృత్తి నుంచి తర్వాత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రతి మనిషికి కూడా, ప్రతి ఒక్కరూ పేదరికం, అన్నిటికన్నా పెద్ద జబ్బు ఏంటంటే పేదరికం. ఆ పేదరికం నుంచి ఎలాగైనా సరే వీళ్ళని అందరినీ, ప్రజల్ని మంచి స్థానంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, ఆ ఆశయాల్లో భాగంగానే ప్రతి పేదవాడికి ఎవ్వరు ఇల్లు లేదు అనే ఉద్దేశం ఉండకూడదు. ఇల్లు లేకపోతే అది ఎంత బాధో ప్రతి మహిళకి, ప్రతి కుటుంబానికి తెలుసు. అలాంటి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా చేయడం జరిగింది. ఎప్పుడో ఇవ్వాలి ఈ పట్టాలు 2 సంవత్సరాల క్రితమే, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టులో వేయడం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా నేను ఇచ్చిన మాట ప్రకారం వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న మాట ప్రకారం ఈరోజు సుమారు రాజమండ్రిలో 25,000 పట్టాలు ఈరోజు ప్రతి సచివాలయంలో కూడా పేద మహిళలందరికీ అందిస్తున్నారు. వాళ్ళు తీసుకుంటుంటే వాళ్ళ కళ్ళల్లోని నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే చాలామంది అద్దెంట్లో ఉండి చాలా బాధలు పడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఈరోజు చాలా పెద్ద పండుగ. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఎప్పుడు డబ్బున్న వాళ్ళే, కానీ పేదవాడి గురించి ఆలోచించేవాడు నిజమైన నాయకుడు అది జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం అవినీతికి కేంద్రంగా మారిందని రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. గాంధీపురం 2లోని ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా కలెక్టర్ బదిలీ కావాల్సి ఉన్నా చేయలేదన్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లాల్లో భూమార్పిడి ప్రక్రియ పైరవేలకు అలవాటు పడి ఇష్టానుసారంగా చేసేస్తున్నారన్నారు. రెవెన్యూ వ్యవస్థను అధికారులు గుప్పెట్లో పెట్టుకుని పైరవీలు చేస్తున్నారన్నారు. తప్పుడు జీవోలు విడుదల చేస్తున్నారని ఆరోపించారు. ప్రధానంగా జగనన్న కాలనీలకు సంబంధించి అర్బన్, గ్రామీణ పరిధిలో 56,000 మందిని అర్హులుగా గుర్తించారని, వారికి బూరుకుపూడిలో ఆవ భూముల్లో గతంలో స్థలం కేటాయించారన్నారు. ఈ నేపథ్యంలో భారీ భూ కుంభకోణం
చోటు చేసుకుందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం మళ్లీ కానవరం, పల్లకడియంలో స్థలాలు సేకరిస్తున్నారన్నారు. యుద్ధ ప్రాతిపదికన చెల్లని పట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధపడుతున్నారని తెలిపారు. భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకుండా ఇలాంటి వ్యవహారం చేయడం తగదన్నారు. ఎన్ని పన్నాగాలు పనినా అన్ని వర్గాల వ్యతిరేకత జగన్పై ఉందని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. బరిదెగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ 3-4 రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే సందర్భంగానే రాష్ట్రంలో తప్పుడు విధానాల్లో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తా ఉంది. పనులు ప్రారంభించని, శాంక్షన్ లేని పనులకు శంకుస్థాపనలు, పూర్తిగాని భవనాలకి రిబ్బన్లు కత్తిరించడం, బోగసు పట్టా కాగితాలు చేతులకి ఇవ్వడం అనేది ఒక కార్యక్రమంగా మొదలెట్టింది. భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లను ప్రభావితం చేయడం కోసం, ప్రలోభ పెట్టడం కోసం తప్పుడు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. ఏదో అయిపోయింది, 5 ఏళ్ళు గాడిలు కాస్తారా వీళ్ళంతా. ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తారట, శిలాఫలకాలు వేస్తారట. 56,000 మంది లబ్ధిదారులని నిర్ణయించి రూరల్ నియోజకవర్గం, సిటీ నియోజకవర్గాల్లో ఎంతమందికి మీరు పట్టాలు ఇచ్చారు? మీరు గతంలో ఇచ్చిన పట్టాలు నాలుగు తీసుకోవడానికి పనికి రాకుండా పోయినాయి. భారీ ఎత్తున అవినీతి జరిగింది. ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి దోపిడీ చేశారు. ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో కానీ, మండల ఆఫీసుల్లో కానీ, రెవెన్యూ ఆఫీసుల్లో కానీ లేని వాటికి పట్టాలు తయారు చేస్తున్నారు. లేఅవుట్లు లేని, కనీస ఏర్పాటు లేని కాగితాలు తయారు చేసి పంచుతారట ఇవాళ రేపట్లో. దానికోసం ఆగమేఘాల మీద మన ఎంపీ భరత్ గారు, గౌరవనీయ భరత్ గారు 300 కోట్ల రూపాయలు రిలీజ్ చేయిస్తారట. 350-400 కోట్లు, 400 ఎకరాలు అర్జెంటుగా సేకరించాలట. అసలు సేకరణకు ప్రాతిపదిక ఉండాలి కదా, నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. అంటే మీ జాగిద్దారా, మీ రాష్ట్రమా? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సంపాదించిన దోపిడీలో నుంచి చీరల పంపిణీ చేస్తున్నారు, ఫ్రిడ్జ్లు పంపిణీ చేస్తూ ఉన్నారు, వెండి పాత్రలు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇంత భయంకరంగా ఎప్పుడు చూడాలి. ఇవాళ నగరంలో 2 లక్షల చీరలట, 1 కాదు 2 లక్షల చీరలు. అంటే మగాళ్ళు కూడా చీరలు కట్టిస్తారని నాకు తెలియట్లా. దీని అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ చేయండి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎడ్యుకేట్ చేస్తున్నాయి ఓటింగ్ గురించి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదానికి, మంచి సమాజాన్ని నిలబెట్టేదానికి అవసరం కనుక ఓటు హక్కును అందరూ ఉపయోగించుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవతో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు, సిటీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరత్రాం నగర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విధంగా ఒకేసారి 25,000 పట్టాలను పంపిణీ చేశారని శ్రీ ఉమా కోటి లింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక 38వ డివిజన్ పరిధిలోని 70-71 సచివాలయ పరిధిలోని లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల పట్టాలను డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ అరిగెల బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంత సాహసం చేసి పేదల సొంతింటి కలను తీర్చిన ఎంపీ భరత్రాం ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారన్నారు. ఇటువంటి పోరాట యోధుడు లాంటి నాయకుడు ఉంటేనే ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. ఇప్పటికే నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఆయన జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఒకేసారి 25,000 మంది పేదల సొంతింటి కలను తీర్చి అందరి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. లబ్ధిదారుల నుంచి కూడా చాలా సంతోషం వ్యక్తమవుతోందన్నారు. వైసీపీ నాయకులు మల్లాది ఉదయరాణ, సత్యబాబు, రుద్రరాజు, రమణ, కట్టా వెంకటేష్, కర్రి వీరభద్రం, రాజీ, సరళ, శ్రీహరి, లక్ష్మి, రాజేశ్వరి, బత్తిన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాజమండ్రి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. సుమారు 25,000 మంది ప్రజల పేదింటి కల నెరవేరుస్తున్నటువంటి భరత్రాం గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గత 2-3 నెలల క్రితం మా వార్డులో గడప గడపకి మన ప్రభుత్వం తిరిగినప్పుడు అందరి నుంచి ఒకటే ప్రశ్న, సార్ మాకు ఎప్పుడు ఇస్తారు ఇళ్ల పట్టాలు అంటే ఆయన ఒకటే మాట ఇచ్చారు. ఆయన కానీ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కానీ ఇళ్ల పట్టాలు ఇచ్చే మీకు ఎలక్షన్స్ ముందులో ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా గత 3 రోజులు బట్టి నిద్రాహారాలు మాని రాజధానిలో కూర్చుని చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడి నిన్న సుమారు 25,000 మందికి పట్టాలు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయటం ఎవరి వల్ల కాదు. అమ్మఒడి వచ్చిందండి 8 సంవత్సరాలు
టీడీపీ జనసేన సోషల్ మీడియా ట్రోల్స్ కి బలై అసువులు బాసిన గీతాంజలి కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత భరోసా ఇచ్చారు. తనకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి పట్టా ఇచ్చారని సంతోషం వెలిబుచ్చితే దాన్ని చూసి ఓర్వలేక దారుణంగా ట్రోల్స్ చేసి ఆ జీవితాన్ని టీడీపీ జనసేన నాయకులు బలి తీసుకున్నారని తానేటి వనిత ఆరోపించారు. ట్రోల్స్ కి బలై అసువులు బాసిన గీతాంజలికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నల్లజర్ల మండలం ప్రకాష్ రావు పాలెంలో హోంమంత్రి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడుతుందని తెలిపారు. దిశ వంటి చట్టాలు ఉన్నాయని, జగన్ ప్రభుత్వం మహిళల జోలికి వస్తే కఠిన శిక్షలు పడేలా చేస్తున్నామన్నారు. ఎవరు బెదిరింపులకు భయపడి ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, నల్లజర్ల మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో 16,771 మంది ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు 25,15,65,000 మేర ప్రయోజనం బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. మహిళా లబ్ధిదారుల జీవితాల్లో సరికొత్త కాంతులను నింపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద అర్హులైన మహిళా లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేసేందుకు నంద్యాల జిల్లా బనగానపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఈబీసీ నేస్తం 3వ విడత కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మాధవిలత, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ నేస్తం ద్వారా 45 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు గల రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర అగ్రవర్ణాలకు చెందిన వారికి ప్రతి ఏటా 15,000 రూపాయల చొప్పున 3 ఏళ్లలో మొత్తం 45,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వివరించారు. బీసీ కార్పొరేషన్ సహాయ కార్యనిర్వహణాధికారి పి సుబ్రహ్మణ్యేశ్వరరావు, జిల్లా బీసీ సంక్షేమాధికారి పిఎస్ రమేష్ లబ్ధిదారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పిల్లా సుబ్బారెడ్డి హఠాన్ మరణం చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆయన చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ వస్తున్నారు. 2 పర్యాయాలు నగరపాలక సంస్థ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. ఆయన మరణ వార్త తెలుసుకున్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అరిగల అరుణకుమారి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారద, డాక్టర్ వడియార్, బెజవాడ రంగారావు, చిన్న మురళీకృష్ణ, మార్టిన్ లూథర్, కాటం రవి, కిషోర్ కుమార్ జైన్, శ్యామ్, రాజు తదితరులు స్థానిక ఇన్నీసుపేటలో పిల్లా సుబ్బారెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ పతాకం కప్పి గౌరవ వందనం చేశారు. కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమస్యల శాశ్వత పరిష్కారానికే గుడ్ మార్నింగ్. కొండావారి వీధిలో మంత్రి చెల్లుబోయిన పర్యటన. ఘనంగా గోరంట్ల బుచ్చయ్య జన్మదిన వేడుకలు. భారీగా తరలి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి ఇవ్వాలి. రాజకీయ పార్టీలకు ఆదివాసీ మహాసభ డిమాండ్. ఒకే రోజు 25,000 మందికి ఇళ్ల పట్టాలు, ఒక చరిత్ర. సీఎం జగన్మోహన్ రెడ్డికి, భరత్రామ్కు కృతజ్ఞతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముద్రగడ. కండువా కప్పి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.